బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, అతిరామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దమూర్తి గోవింద, జగచ్చక రూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోకుల నందన గోవింద. అర్చకుడు స్వాములు వారి సంకల్పం చెప్తారు, ప్రతి ఒక్క భక్తులు పాటించండి. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవానికి కానీ పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు అల వైకుంఠాన్ని వీడి భూలోకానికి వేంచేసి సప్తగిరులుగా పిలువబడుతున్న శ్రీ వెంకటాచల పర్వతంపై స్వయంభూగా వెలిసి కలియుగంలో భక్తజనుల పాపాలను హరించడానికి కేవలం దర్శన భాగ్యం చేతనే జన్మ సార్థక్యం చేకూర్చేందుకు శ్రీనివాసమూర్తిగా జగద్రక్షకుడు కొలువుతీరై ఉన్నటువంటి ఈ దివ్య పరమ పావన క్షేత్రంలో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో శ్రీ భూనీళా సమేతంగా స్వామివారికి జరిగేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవం శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతుంది. ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పం, ఆ తదుపరి విశ్వక్సేనుల వారి ఆరాధన. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి యస్య ద్రుతవక్త్రాద్యాః పార్షద్యాః పరిషదం విఘ్నం నిఘ్నంత శాతం విశ్వక్సేనందమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేనసూత్రుదం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. హృదిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీఘనోర్నవం. ప్రాణానామ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవమా భోజ్యోతిరసం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం సువిదో సుదే దేవస్య పదో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిసనా శ్రోత్తంత్రవశుద్ధత్తం శాంతత్వం సగపుణ్యావాచకర్మరిష్యే. ఓం ధారా సప్తశ్రమాంశేషు సరస్వరిపూర్దేషు అపోబృహ్ణన్ పరిపాదేశే గృహామృత్తాగం సర్గం చర్మ ఇదమాపశుభా శుధమా శాంతా శాంతమా శుభా శుభమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దర్శాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్తరస్వి ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపోమదవాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోత విశ్వాపో యజ విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభేంగా సదిథ్రావాయామి ఏతేషు మరణే సహస్రం విజ్ఞాః పాశావిధాః పుత్ర తేభ్యోంద్రసతాదు విష్ణురిష్వే దేవాముంచంతమత స్వస్య వరుణమావాహయామి ప్రియసమావాహయామి రక్తాంబ్రమవాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి. యతే ప్లోతస్త్రాత్ర్యాభరణ ఉపవేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షదా సర్వోపచారాః సర్వతీర్థ్యాలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాదోద్ధం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిరుఘ్యాన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహం శంఖచక్ర సమన్వితం జ్ఞాప్తిం సంకేతం షోష్పర్ధవాహనం పూర్వాషాఢోద్వంద్యం దక్షిణాకుమచ్చేద్ ఆగ్నేయస్మాద్దామేత్వాశే దాత్తమేతోత్సంభో వైరాజంతేషు తన్నిసత్తాం ప్రేక్షాం దిశోభిధానామనాది యామే శిస్తాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాకరండలే సక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నికసేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుం భాషిత కర్మణాన్ విఘ్నశాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ సుభిర్వారస్య విశ్వక్సేనస్య భోజనం భగవద్భిరణ్యనాథః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వాయితేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వాయితేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వాయితేః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యాः సప్తధావిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య భాగం శ్రీ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः. తతో ధర్మాణి ధారేణ్యే విష్ణోః కర్మాణి వసుదేతో ఆవృతాని వస్వసి. ఇంద్రస్యైజ్యసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యన్ సూర్యः దివి వచక్షురా తదం తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రువాగం దశవిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్థిరస్య ద్రవిణోదాశరీరస్య ప్రియం సుదే. ద్రవిణోదా వీరవిదూషణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుతోపవిషం
యదా వై సూర్యవదతి అతనక్షత్రం నైతి యావత్ తత్సూర్యోగక్షయేతి యత్తది హన్యం పశ్యేతి తావత్ కురుతే యత్కారీ స్యాత్ పుణ్యాః యవ కురుతే. ఓం భూవతి పురోక్షాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిశ్నాశ్రోత్తంత్రవశుద్ధత్వం శాంతత్వం స పుణ్యాభాష్యం పుణ్యాంబరంతో ఆభ్రంతు పుణ్యాంకర్మణోస్తు కర్మణ పుణ్యాంబరంతో ఆభ్రంతు పుణ్యాంకర్మణోస్తు కర్మణ పుణ్యాంబరంతో ఆభ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తిన ఇంద్రార్ధస్వా స్వస్తిన పూషా శ్వేదాః స్వస్తి నస్తార్క్ష్వరిష్టేమి స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం భూ అతి పురోక్షాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండల పరిపరిశ్నాశ్రోత్తంత్రవశుద్ధత్వం శాంతత్వం స పుణ్యాభాచర్మణి స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భృంత కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భృంత కర్మణే స్వస్తి. హృద్యాస్మవ్యేనం స్వం సద్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషాధ్యంతః శతంజీవం సదస్వీరాః. ఓం భూవతి పురోక్షాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిశ్నాశ్రోత్తంత్రవశుద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం. వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి. ఆపోహిష్టామయ అభోస్థాన ఊర్జేదాదన మహేరణ చక్షుజే యోపస్సుపదమారస్తస్య భాజేతేన ఉషతీరివ మాత్రః తస్మా అరంగమావో శక్ష్యాయ జన్మధ ఆపో జనయథా జనః హిరణ్యవర్ణాశ్రియః పావకాయాస్ జాతః కస్యభోజా సుందరః అగ్నియా గర్భం దద్రవిరూపాస్థానాపసగ్గుస్యానా భవంతు. పవమానస్సు అర్జునః పవిత్రేణ విజర్హిణిః యః పోతా సుమనాత్మా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియా పునంతు విశ్వాయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కదుగం రణు యత్తే పవిత్రమర్చుషి అగ్నే వీతమంతర ఏణ దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతాద్యాం గం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతే సహ వా పునాతు సోమస్వస్యావరుణస్వమీచ్యా యమో రాజా ప్రమణాభిః పునాత్మా జాతవేదా మూర్జయంత్వా పునాతు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమతి దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షణ్ణో అస్తద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాంది దేవార్త్ర్యామాద్యంతాం దక్షిణాజాం దిస్మాసా పుత్రామాద్యంతాం ప్రదీచ్యాం దిశగ్రహ పశువామాద్యంతాం ఉదీచ్యాం దిశ్యామోషదేవనస్పతిమాద్యంతాం ఊర్ధ్వాయాం యజ్ఞ సంవత్సరో యజ్ఞమధర్మాద్యంతాం అథోదరాదరే నాగేభ్యోమాద్యంతాం. వాస్తోష్పదే ప్రజయాని హస్మాన్ స్వావిశ్వానమివ భవానః యత్తే మహే ప్రజన్నోజస్వస్యనేదద్విపదే చతుష్పదే. వాస్తోష్పదే శగ్మయాసం సదా తే సక్షిమహి శరణ్యా గాత్మత్యాః ఆవాక్షేమోతయోగే వృన్నో యూయం పాదస్వస్థభిస్వదానః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖాసి సేవయేదినః అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయానీతోస్యంతోః తమః కృతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమాశమీషం. సప్త ప్రాణా ప్రవన్ సప్త సప్తార్చ సమిద సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాశయాం నిహితా సప్త సప్త అత సముద్రాగ్రియ సర్వే సాందంతే సింధవ సర్వరూపాః. వరుణాన్మా సక్షనాన్మా పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మా సక్షనాన్మా యథా భాసా గుణభారణ్యద్యాం తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి భక్త సంకల్పాన్ని మనవి చేసి ఆ తదుపరి సూత్రవతి సమేతంగా జయాసూత్రవతి సమేతంగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమంతో కళ్యాణ వేదికనంతా కూడా శుద్ధి జరిపించిన తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. వేదాంగాలు అభ్యసిస్తున్నటువంటి వేదాంతవేత్తలు, ఎన్నో తపస్సులు జపాలు ఆచరించేటువంటి యోగి పుంగవులు ఏ రూపాన్ని సాక్షాత్కరించుకోవాలని పరితపిస్తారో ఆ రూపమే ఈ వెంకటాచలంపై కోనేటి చెంత కొలువై ఉంది.
ఆది అంతాలు లేని అమేయమైనటువంటి ఆ రూపాన్ని అర్జునుడు ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో స్వామిగా శ్రీకృష్ణుడు అభివ్యక్తీకరించినప్పుడు అర్జునుడు ఆనందపరవశుడై అశ్రుపూరిత నయనుడై, ఓ కృష్ణ, ఈ నీ దేహంలో సమస్త దేవతలు, సమస్త జీవరాశులు, బ్రహ్మ, శివుడు, సర్వ ఋషి బృందము, దివ్యములైన మహాసర్పాలు దర్శిస్తున్నానని పొంగిపోయాడట. అలా ఆ విజయుడికి విరాట్ రూప సందర్శన భాగ్యాన్ని కలిగించి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినటువంటి ఆ పరమాత్మ స్వరూపము కలియుగంలో కోనేటి రాయినిగా సాక్షాత్కరిస్తూ అన్నమయ్యకు కూడా అదే రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ సమస్త స్థావర జంగమాలన్నింటిలో కూడా స్వామివారి రూపమే దర్శించగలిగాడట. స్థిరము అస్థిరము అయినటువంటి అన్ని పదార్థాలలోనూ పరమాత్మే ప్రకాశిస్తాడని మనం కూడా తెలుసుకోవాలట. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అనేటువంటివి అష్టసిద్ధులను ప్రసాదించే శక్తిశాలి కూడా ఆ శ్రీకాంతుడే. అతడే శేషాద్రి శిఖరాలలో అంజనాద్రిపై కొలువున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారికి జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా జరిపిస్తుంది. ఓం షణ్ణోనిధత్తాంతం సౌర్జత్తాం స్వయం భరగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మిమేతామశ్వనాభగ స్వస్తి దేవేదిర్నర్వణః స్వస్తి పూషాముసరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వేః దేవానోః అద్యా స్వస్తయేః వైశ్వానరో వసురగ్నిస్వస్తయేః దేవా మంత్రిభువः స్వస్తయేః స్వస్తి నోః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వద్ధే రేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నోః ఐతే కృధి స్వస్తి బంధామణిచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నందాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నావారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వసం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాన్ని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. సమస్త జగత్తుకి రక్షకుడిగా స్వామివారు నిలబడి ఉన్నారన్నదానికి సాక్షీభూతంగా ప్రతినిత్యము జరిగేటువంటి కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వామివారు తన దక్షిణ హస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూనే ఉన్నారు. సప్తగిరులపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సకల వర ప్రదాయకుడు, అన్ని లోకాలను అవలీలగా ఆలించి పాలించే అండపిండ బ్రహ్మాండ నాయకుడు, ముజ్జగాలను తన మాయలో ముంచెత్తి ఆ ముగ్ధమోహనమూర్తి యొక్క స్వామివారి యొక్క ముగ్ధమోహన మూర్తిత్వాన్ని మనందరం కూడా కన్నులారా దర్శించగలుగుతున్నాం. మహా ఉత్కృష్టమైనటువంటి ఊహాతీతమైనటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని అర్చావతారమూర్తిగా మలయప్ప స్వామిగా దర్శించేటువంటి భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహిస్తున్నారు. కేవలం దర్శన భాగ్యం చేతనే తన భక్తులలో దివ్య శక్తులను ప్రదీపింపజేసేటువంటి ఆ పరంధాముడి రూప ప్రభావాన్ని ప్రతినిత్యము కళ్యాణోత్సవంలో దర్శించుకోగలుగుతున్నాం. శేషాద్రి శిఖరంపై ప్రకాశించే ఆ శ్రీనివాసుని యొక్క విగ్రహం సాధారణ శిలాస్వరూపం కాదు కాదు అని మనం తెలుసుకున్న నాడు సమస్త భక్త జనులు కూడా ఆ యొక్క భావనని అనుభవంలోకి స్వీకరించగలుగుతారు. ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరినామమే దిక్కుమరి లేదు.
ఇటువంటి సమయంలోనైనా మన అహంకారాలను, ఆడంబరాలను, అధికారాలను వదులుకొని సంపూర్ణ శరణాగతితో నీవే దిక్కని వినయంతో స్వామి గుణాలను గానం చేస్తూ దేవాలయానికి వెళ్ళినప్పుడే ఫలం సిద్ధిస్తుంది తప్ప ఆడంబరాలతో స్వామి చెంతకు చేరినంత మాత్రాన స్వామి మనకి అనుగ్రహాన్ని ప్రసాదించరు. అందుకే శ్రీమద్ భాగవతంలో స్వామి నీ ఆలయ ప్రాంగణంలో నిన్ను చూసి నిత్యం తల వంచి మొక్కని నాడు మంగళకరాలైనటువంటి నీ వర్ణాలు, నీ గురించి మాటలు పలుమార్లు నాలుకతో పలకని నాడు యోగి అయితే ఏమిటి, తపస్యాలి అయితే ఏమిటయ్యా, పండితుడైతే ఏమిటి, తత్వవేత్త అయితే ఏమిటి, పరమపదాన్ని అందుకోలేడు కదా స్వామి అంటూ తెలియజేశారట. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదమీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సాక్షాత్తు స్వర్గాది మోక్షాలకు పోయేవారు కూడాట దారిలో గనక స్వామివారి యొక్క ఆనంద నిలయ గోపుర శిఖరాలను చూడంగానే ఆనంద పారవస్యంతో ఈ స్వర్గమోక్షాలు మాకు వద్దయ్యా, ఈ మానవ లోకంలోనే నిన్ను సేవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటారట. మరలా మానవ జన్మని ప్రసాదించమని మోక్షం కూడా వద్దయ్యా ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతం నాయన, మంగళాకారుడమైనటువంటి నీ యొక్క సేవను చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని స్వామివారిని కోరుకుంటారట. అలా ఎవరైతే స్వామిని సర్వస్య శరణాగతి వేడతారో స్వామివారు వారిని అనుగ్రహిస్తారు. అలనాడు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు కలసి కొలువుగా రఘుపతియుండెడి చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడేని భద్రాచల రామదాసు ఆనంద పరవశుడయ్యాడు. సీతారామ లక్ష్మణ సమేతమైనటువంటి బంగారు ప్రాకారాలు, గోపురాలు, ద్వారాలతో సుందరంగా గౌతమీ నది తీరంలో అలరారుతున్న భద్రాద్రిపై దర్శనమిస్తున్నారు. అందరినీ చూడమని భక్తరామదాసు పులకించిపోయారు. అదేవిధంగా అన్నమాచార్యులు కూడా అపారమైనటువంటి దయ కురిపించేటువంటి స్వామి మన ఏడుకొండలపై నిలిచి ఉన్నాడయ్యా. సకల శాస్త్ర పారంగతుడై జ్ఞాన మార్గాన్ని సమస్తమైనటువంటి సంపదలను అనుగ్రహించేటువంటి స్వామి అండగా ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క శరణు వేడండి, స్వామి రక్షణలోకి చేరండి అంటూ తెలియజేస్తున్నారు అన్నమాచార్యుల వారు. అశేషమైన ఆ శేషగిరి శిఖరాలు అన్నమాచార్యుల వారికి అనంతమైన ఫణాగ్రాలుగా తోచాయట. 8 ఏళ్ల వయసులో ఏడుకొండల వాడిని దర్శించి ఆనంద తాండవం చేస్తూ అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ మురిసిపోయాడట. ఆ కొండలన్నీ ఆదిశేషుడి పడగలుగా కనిపించాయిట. అదే మనోభావంతో గనక మనం కూడా వెంకటాచల యాత్ర చేసినప్పుడు కదా స్వామి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనందరం అనుభవించగలుగుతాము. సమస్తము ఆ దేవదేవుని మయమే, భగవన్మయమేనని మనం తెలుసుకోవాలి అంటే అహంకార మమకారాలు సమస్తాలను కూడా పక్కన పెట్టి సమస్తము నీవే తండ్రి అంటూ అణువడుము ఆ పరమాత్మ స్వరూపంగా మనం దర్శించగలిగితే అంతరంగంలో బాహ్యంలో సమస్తము చిన్మయంగా ఉన్నది నీవే అంటూ ఆ స్వామిని గనక మనం ప్రార్థించడం, సాధనలు చేయడం, నామగుణ కీర్తనలు చేయడం చేస్తే కదా స్వామి యొక్క తత్వం తెలుసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర తత్వము అపారము, అనంతము. ఆ అనంతమైనటువంటి దివ్యధాముడైనటువంటి స్వామి గుణగణాలను గనక తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. కానీ స్వామి యొక్క అనుగ్రహంతో
అపారమైనటువంటి దయను పొందగలుగుతాం. ఆ శ్రీనివాస పరమాత్ముడి యొక్క దయను పొందగలుగుతాం. ఆపద వచ్చిన వేళ, ఆరబడిన వేళ, పాపపు వేళల భయపడిన వేళ, ఓపినంత హరినామమొక్కటే గతిగాక మాపుదాక పొరలిన మరిలేదు తెరగు. మనం చదివిన చదువులెంత, మన పదవులెంత, మన అధికారాలెంత, మన సిరి సంపదలెంత, స్వామి పాదదాస్యము చేయనప్పుడు, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందలేనప్పుడు ఇవన్నీ కూడా అల్పము. కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మోక్తు మై దేవాద్రుణమాజంతామై దేవౌతి దేవ్యా హోతారావణ పూర్వేరిష్టాస్యామ ధర్మాసు వీరాః మహ్యే జంతవ్యాన్ హవ్యాగోత సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోర్జామే ఉద్ధన్యమానమస్యామేభ్యాం వాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రదేశస్య శన్నా మాతా పృథివీ తోకదాత హోతహితరేణ సౌమ్యాః కృణధ్వం వృష్ణా హోతవింశతే అష్టాబంధకం వృషణావితోహరంజన దేవాసోజన్య విష్క్రియాః జాతవేద భువనశ్రేత హింసతమసోజ్య నిష్యతే అగ్నిమశ్వద్ధాధవ్యవాగూః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యం వన ప్రజానన్ ఆయుః ప్రజాగమరేమస్మాభిదేహస్రదీది అనోద్రోణే తైతేన మన్యస్వానమతేన మన్యస్వాసరస్తేన మన్యస్వా దేవసవి తప్స్వా తత్సవిద్రవరేహిణ్యం భర్గో దేవస్దిమే ధియో న ప్రచోదయాతి బ్రహ్మజజ్ఞానం బ్రహ్మప్రసాదసిమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టాసశ్చోన్మతశివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాతిమావాహయామి ఓం స్వ పితామహమావాహయామి ఓం భూర్భువః స్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణేన మాయుధమాసనం సోమోధేనుగం సోమవారం తమాసం సోమో వీరం కర్మణిం దాతు సాధన్యమిత్థికం సభేయం పితృశ్రవణమేదా తస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూరిజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భువః స్వశ్చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్వృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రుడగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్వృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామిత్రుడగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థో అగ్నేః వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనే స్థః పరశరస పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవితప్రసపణాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిరాపో దేవీరగ్రే భువగ్రే విభోగ్రే యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణతో విష్ణోస్తు పోసి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్య సందస్వ బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యతన్నాగస్వృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతామిత్రులగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యతన్నాగస్వృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతామిత్రులగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ కో వః ప్రణయతు స వః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సగం సాధయంత్రః దక్ష ప్రణేతో బ్రహ్మ ప్రజాతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిశామావాహయామి ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసోనావాహయం మృతమావాహయం రుద్రాణావాహయామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయం కక్షోమావాహయామి ఔపాసనే యజ్ఞమావాహయామి యజ్ఞే విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనపాయం ఇంద్రాష్ఠనపాయం అగ్నేష్ఠనపాయం సోమాష్ఠనపామి అగ్నేష్ఠనపాయం సోమాష్ఠనపాగ్ని సమాహాభ్యానుష్ఠనపాయం ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్ఠనపాయం వసుభ్యోష్ఠనపాయం మరుద్భ్యోష్ఠనపాయం రుద్రేభ్యోష్ఠనపామి అపోపస్పృశ్య శ్రీ మహావిష్ణువేష్ఠనపాయం మిత్రాష్ఠనపాయం వరుణాష్ఠనపామి ఆదిత్యేభ్యోష్ఠనపాయం శుభ్యాంష్ఠనపాయం పూష్ణేష్ఠనపాయం కక్షాష్ఠనపామి కక్షదేవ సోమాష్ఠనపామి ఔపాసనయజ్ఞాష్ఠనపామి యజ్ఞేభ్యో దేవేభ్యోష్ఠనపామి ఆజ్యం త్రిపతిశ్రయామి శరం త్రిపతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమితి స్వాహ అమృతవసవారుణవసి అంతర్వృక్షాంతరతారాతయ ప్రతిష్ఠ రక్ష ప్రతిష్ఠారాతయ చిక్పతి స్వాప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ సోత్సూర్య సరస్వతి స్వాహ వాక్పతి స్వాప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ స్వాహ దేవస్వాసవిదాప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ సోత్సూర్య సరస్వతి స్వాహ మూలాగ్రాభ్యంగ అక్షతార్చిరిమామే అగ్నిష్టగాధేన సంద్వేకాచ శతంచ సహస్రం చారితం చ నీతం చ ప్రేతం చ అద్భుతం చ నిర్భుతం సముద్రాక్ష
इंद्राय नमः अग्नेय नमः यमाय नमः नीत्ये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः सोवसे नमः अवरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अयतेन मनस्वा नुमतेन मनस्वा सरस्तेन मनस्वा देवदेवतप्रसवा षष्टिशतसहस्राः नितमक्षवर्धमानया आत्माजातवेदस्तेनेध्वसौधेर्आत्मान् प्रजापतिब्रह्मोत्सेनान्नाद्येन समेर्या अस्मिन्नोपासनान्यून ब्रह्मन् समुद्धं आदासे आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिये स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतिये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्यातं सावित्र्याग्रत्वावितिर्ज्योति ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा एतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासावीः ओम भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघार होमान्ते सर्वन्तरिपर्यातरणात् प्रायस्तात् ततो देवादिवैष्णवं मोक्षे ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा ओम मतो देवाहमन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुगवादाभ्या ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो प्रधानपश्ये इन्द्रस्य जसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिव्यचक्षादग् स्वाहा तद्यप्रास पञ्चमोजार्ध्रभागं दशविन्दते विष्णोरित्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सु स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुखस्थाः नुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासावीः కళ్యాణ
ప్రభువును అదనెరిగి వేలిచెను అతివని కదడు. సుస్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం యగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమద వ్యక్తాక్ష సప్తావరణీయరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల దళ మహాదల సాదల దళాతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ షండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్నియవ నిరుదివర్ణ వాయుకుబేరీషాణాఖ్యాష్టలోకవాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షుసరా సర్పిదధిక్షీర శుద్ధోదకాక్ష సప్తానమ పరివృతే జంబూ ప్లక్షకుశక్రం చ శాకశాన్మళి పుష్కరాకాక్ష సప్తద్వీపద్వీపతే మాహేంద్రమణే సహ్యదృక్తమదృక్తమద్వింద్యవర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీ రావృతభద్రాశ్వకేతకమాలక రమణక కురువర్షాఖ్య నవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్ష్యార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహి దదామా సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్యాతలేశ్వరమండలపర్యంతం కదరాశేర్వర్శాస్త్రావసానే ఏకైకజలాపకృష్ణక్రమేణ సర్వరాశ్వకరసమితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్తాప్తోర్యామశాంతమణవాజపేయపౌండరీకాశ్వమేధాది శతక్కల పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరూపమైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్స బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీర్స బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణ పౌత్రాయ ఆంగీర్స బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీర్స బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ
ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగో సంకల్పదనియాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపవత్సారణైధ్రత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధై విశ్వంభర విశ్వరూపా షడ్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఉభయ కన్యాదానాన్ని తాళ్లపాక వంశీకులు జరిపించారు. అర్చకవరేణ్యులు మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ఈ కాలస్వరూపాన్ని అనంతంగా ఉంటుందని తెలియచేస్తూ ఈ కాలస్వరూపమంతా కూడా పరమాత్మేనని తెలియచేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను గోత్రనామాలను తెలియజేశారు. వారి ఋషి పరంపరను కూడా మనందరం ఇప్పుడు దాకా ఆలకించాం. సాలంకృత కన్యాదానాన్ని సదక్షిణ సజల సహితంగా సమస్త నదీ జలాలతో సహా ఉభయనాంచారులను కూడా అన్నమాచార్య వంశీకులు స్వామివారి పక్షాన ఉన్నటువంటి శ్రీవైఖానస కైంకర్యపరులకు కన్యాదానాన్ని చేశారు. వధూవరులకు నూతన వస్త్ర సమర్పణ గావించారు. ఆ తదుపరి మధుపర్కాన్ని నివేదన చేశారు. స్వామివారికి కాళ్ళు కడిగి తిరువారాధనం జరిపించారు. అదిగో ఇప్పుడు అక్కడ మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆ అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలకు ఇరువైపులా కూడా స్వామివారి యొక్క బంగారు ప్రతిమలతో కూడినటువంటి ఆభరణాలను అమ్మవార్లకు ధరింపజేస్తున్నారు. ప్రప్రథమంగా మాంగళ్యారాధనను జరిపించి ఆ తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని స్వామివారు జరిపిస్తారు. పాతాళంలోకి కుంగిపోయి ఉన్నటువంటి భూమిని రక్షించమని భూదేవి అమ్మవారు ప్రార్థిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హిరణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన నాటి నుంచి స్వామివారు శ్రీభూ సహితంగానే ఉంటున్నారు. ఈ భూమిని రక్షించడమే తన కర్తవ్యంగా స్వామివారు స్వీకరించారు. ఈ స్వామి అసలు ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రానికి మొదటి కృతయుగంలో జంబూద్వీపంలో భారతవర్షంలో గంగానదికి దక్షిణ దిశలో 200 యోజనాల దూరంలో తూర్పు సముద్రానికి పశ్చిమంగా 5 యోజనాల దూరంలో భాద్రపద మాసంలో ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం నాడు కూడినటువంటి సోమవారం నారాయణాద్రి ఎందలి స్వామి పుష్కరిణికి పశ్చిమ దిక్కున దేవతాగణం ప్రార్థిస్తుంటే లోక రక్షణార్థం పరమపురుషుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ ఆవిర్భవించారట. అందుకనే ఆ రోజున అవభృత స్నానం చక్రతీర్థం జరిపిస్తారు. అటువంటి స్వామి స్వయంభువ మన్వంతరంలో ఆదికృతయుగంలో రవి కన్యారాశిలో ఉండంగా శ్రవణ నక్షత్రం రోజు భూలోకంలో అవతరించారు. ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం.
వైవస్వత మన్వంతరంలో కూడా 28వ మహాయుగంలోని కలియుగం. ఒక్కొక్క మనువు జీవితకాలం 71 మహాయుగాలు. ప్రతి మహాయుగంలో దశావతారాలు సంభవిస్తాయి. శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో వేదవ్యాసుల వారు దీన్ని వివరిస్తారు, ఈ కాలస్వరూపాన్ని. ఇవి మానవ మేధస్సుకు అందేటువంటి స్వరూపం కాదు. అనంతమైన కాలస్వరూప పరిమాణము మానవ మేధస్సు అంత సునాయాసంగా అందుకోలేదు. మహాయుగం అంటే 43,20,43,20,000 సంవత్సరాలు. అంటే స్వామివారు ఇప్పటికి తిరుమలకి వేంచేసి దాదాపుగా 11,99,60,000 సంవత్సరాలు. అంటే మానవ సంవత్సరాలు, మన లెక్కలో ఉండే సంవత్సరాలలో స్వామివారు ఈ వెంకటాచల పర్వతంపై అడుగుపెట్టి 11,99,60,000 సంవత్సరాలంటే దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారు ఈ తిరుమల దివ్యగిరులలోకి వేంచేశారు. స్వామివారుట శ్రీ మహావిష్ణువుగా వైకుంఠాన్ని వదిలిపెట్టి వెంకటాచల పర్వతంపైకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పాదాన్ని నారాయణాద్రి మీద ఉండేటువంటి పాదాల మంటపం దగ్గర పెట్టారని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, మూడవ పాదం ఆనంద నిలయంలోని స్వామి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టారని చెబుతుంటారు పండితులు. ఆ స్వామి నక్షత్రం శ్రవణం. స్వామివారు గుణాలు శ్రవణీయాలు. శ్రీమన్నారాయణుని అవతారాల ఆంతర్యం, లక్ష్యం ఆ స్వామికే తెలియాలి. మానవ మాతృలం, అత్యంత అల్పులమైన మనం ఏం అర్థం చేసుకోగలం? అనంత కళ్యాణ గుణశోభితుడు, పూర్ణకాముడు, భక్త చింతామణి, లక్ష్మీపతి, యోగి హృదయానగమ్యుడు, విశ్వాత్ముడు, ద్వంద్వాతీతుడు స్వామివారు. స్వామివారికి మనపై ఉండేటువంటి కరుణ వల్ల ప్రతి యుగంలో కూడా స్వయంగా అనేక నామరూపాలతో, అనేక విశేష గుణాలతో ఈ లోకంలో అవతరిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ భక్తుల్ని సంసార సముద్రం నుంచి దాటించి శాశ్వత ఆనంద తీరాలకు చేర్చేటువంటి అపార కారుణ్యమూర్తి స్వామి. నిత్య విభూతి నుంచి కూడా లీలా విభూతికి అర్చావతార స్వరూపంగా తన భక్తుల కోసం ప్రతి యుగంలోనూ వేంచేసి సమస్త భక్తులందరినీ కూడా రక్షిస్తున్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క నిమిత్తంగా అవకాశాన్ని తానే ఏర్పరచుకొని ఎప్పుడో ఏదో ఒక రూపంతో అవతరించాలని నిర్ణయించుకొని తదనుగుణంగా స్వామివారు అవతార స్వీకారం చేస్తున్నారు. ఆ భగవంతుని యొక్క అవతారాలు అసంఖ్యాకాలు. లోకోపకారంగా ఉండేటువంటి అన్ని రూపాలు స్వామి రూపాలే. మానవ రూపంలో కూడా మంచితో ధర్మంగా బ్రతికే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి యొక్క రూపమే. మంచితనంతో పరోపకారంతో మానవ సేవే మాధవ సేవగా భావించేటువంటి భాగవతోత్తములు కూడా స్వామివారి స్వరూపాలే. ఆ శ్రీహరి శ్రీ వెంకటేశ్వరుడిగా కలియుగంలో దివి నుండి భువికి వేంచేసిన తిరుమల ఆదివరాహ క్షేత్రం, వెంకటాచల పర్వతం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండనే ఉంటుంది. కారణానికి రూపం ఉండదు, కానీ శక్తి ఉంటుంది. కార్యం మాత్రం అందరికీ నామరూపాత్మకంగా గోచరిస్తుంటుంది. భగవంతుని యొక్క కార్యాకారణ సంబంధం నారదాదులైన మహాభక్త ఋషులకు మాత్రమే తెలుస్తుంది తప్ప ఇవన్నీ స్వామివారు ఎందుకు చేస్తున్నారు, మాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇవన్నీ మనకు అంత సులువుగా అర్థమయ్యేంత శక్తి జ్ఞానం మనకి లేవు. ఎందుకంటే అనంతుని యొక్క లీలలు కూడా అనంతంగా ఉంటాయి. అదిగో స్వామివారు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి సమస్తమైన ఉపచారాలను సమర్పించి స్వామివారికి కూడా వాటిని
స్వామివారి కరకమలాలకు తాకించి స్వామివారు స్వయంగా ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ చేసేటువంటి సమయం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన, అందరం సావధానులమై దీన్ని తిలకిస్తూ సర్వమంగళాలను కూడా పొందుతూ సమస్తమ జనుల యొక్క సంతానాలు వంశాలు వృద్ధి చెందాలి, సమస్త మంగళాలు సకాలంలో జరగాలని స్వామివారి పాదాలను శరణువేడుతూ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని భక్తితో వీక్షించుదుముగాక. శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబజో చరదృభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం సద్రౌః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేదినీ దేవీ వసుంధరీ స్యాత్ సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రధానహోమం హోష్యే ఐతేన మన్యస్వా నుతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దిహృతప్రసవా అగ్నే ప్రథమో దేవతానాగం సోహస్య ప్రజాం చతుర్థభాషాత్ తదేకం రాజావరుణో మన్యతామధే గోస్త్రీవత్రోహనరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారభత్య ప్రజాం చతుర్థభాషాత్ తదేకం రాజావరుణో మన్యతామధే గోస్త్రీవత్రోహనరోధాత్ స్వాహా ఇమం మే వరుణస్వదీయ మద్వాచముడియా త్వాం వత్సరాజకే స్వాహా తత్వాయాం బ్రహ్మణా వందమానసాశాః తేజమానో విర్భిః అహేడమానవర్ణేః బోధర్షం సమాన ఆయు ప్రమోషి స్వాహా తన్నోగ్నేవరుణస్య విద్వాన్ దేవస్యేడోభయాశ్రేష్ఠాః యజుష్ఠో వర్ణితమస్సో జానో విశ్వాద్వేషాంసి ప్రముక్త స్వాహా తన్నోగ్నే మోభోతి నేదిస్యాసౌవ్యష్టౌ అవయక్షణో వర్ణం రాణవిహిమృడిగం సుహోనేది స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యముషేయానో దేహి వే జగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం సు స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః
देवसवितः प्रासावीः ओम भूतिविरोक्षमिष्टायां स्वं श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा एवां लाजत्मे आज्योभिगार्य इमां लाजानापामे समृद्धिकरणान्मम मन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातया मम स्वाहा उदायुषा स्वायुषोदोहिदेनागमसेनोत्तर्जन्यश्च पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्त्वयाब्जं धारावदन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहिदेनागमसेनोत्तर्जन्यश्च पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्त्वयाब्जं धारावदन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहिदेनागमसेनोत्तर्जन्यश्च पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्त्वयाब्जं धारावदन्यायिव अधिगाहे महेद्विषः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐते नमः स्थाः हनुमते नमः स्थाः सस्ते नमः स्थाः देवसवितः प्रासावीः ओम भूतिविरोक्षमिष्टायां स्वं श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रे पर्यादनात् प्रास्तात् अथो दिवादिवैष्णुं होष्ये ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओम मतो देवावन्द्रतो विष्णुचक्रमे दिव्या सत्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवं समूढमस्वाहं श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यातधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विसेतो प्रधानविषये इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षादग् स्वाहा तद्विप्रासो वन्यमोजार्ध्रवागं दस्मिन्ते विष्णोरित्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐतेन नमः स्थाः हनुमते नमः स्थाः सरस्तेन नमः स्थाः देवसवितः प्रासावीः ओम भूतिविरोक्षमिष्टायां स्वं श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितपृष्ठा तन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यदि सयमनोतीर्धमिद्यानेन महाक्रम अग्निसृष्टितार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुतः तावतेनां कामानागसमुत्तरेत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नवते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रेवादिष्टं सर्वत्रेवाणादिष्टं देवत्मस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मना मेधाबोधग्निस्तत्वनराः जातवेदावचिषे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेश्वायं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुतमतिनोक्तं च अग्ने अतिरिक्तं कर्मणो यच्छेनमग्नपर्वान् प्रणेतिकल्पेन स्वाहा समिधस्य तेजोस्तेजोमेधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धि मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तान्पायन्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवोर्भुक्तं पृथिवीर्भुक्तं ओषधवनस्पतिगन्धर्वा श्रेष्ठे भुक्तग् स्वाहा अग्निजीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीर्जीर्णं ओषधवनस्पतिगन्धर्वा श्रेष्ठे जीर्णग् स्वाहा समन्तां भवेशावतेन समाहत्य समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैः सप्तर्षि सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा यन्ति सप्तयोनिरावृण स्वागुदेन स्वाहा सुदान विद्वानुष्टब्देन पूर्णमादिञ्च मनसा प्रजापते स्वाहा
అగ్నిస్త్రిపదో వేదస్త్రిపదో దేవస్త్రిపదో పృథ్వీస్త్రిపదో బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం మోషధనుస్పందాదిత్రిప్యంతాం యదక్షపదా మహాపితామహ సాక్ష్యమస్త్రిప్యంతాం ఏతేనమగ్రస్తా అణుతేనమగ్రస్తా సరస్తేనమగ్రస్తాసాభిః పవిత్రం పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే తేజోమి అక్షమా మే శ్రేష్ఠా ప్రాచ్యాన్ దేవార్చమాద్యంతాం దక్షంతా విష్ణు సదనమసి దక్షిణతా విష్ణు సదనమసి ప్రాచ్యాం విష్ణు సదనమసి సర్వాన్ సమోక్ష్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామా భవోషధయో మరిదాం వృషదేశ్చ దివం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతిం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్యः సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం తద్దేవానాం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్షసే త్రియాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్షే త్రియాయుషం ఆపోహిష్టామయోభోస్థానవోర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్తబ్దమార్ధస్తస్య భాజే తేన ఉషతీర్యో మాత్రః తస్మాహరంగమావో శక్ష్యా జన్మధ ఆపో జనేధాజనః యత్తేజ్ఞే తేజస్వినాహం తేజస్వి భూయాసమ్యస్తేజ్ఞే వర్చస్వినాహం వర్చస్వి భూయాసమ్యస్తేజ్ఞే హరస్వినాహం హరస్వి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోద్రాజో దాతు जो क्षतुचंद्रिके योदगान्मतोर्नवाः दुर्भ्राजमानस्तरस्मध्या समाभ्रमोरोहिताक्ष सूर्यो भस्मनसा बनातु ओं च मे सदश्च मे यज्ञपते नमश्च यत्तेः नूनं तस्मै तस्मै ते नमः बालकदम्बा च दम्बा सत्यै नम्बा पुष्पै नम्बा होत्रै नम्बा उदत्तारपाग्ने जातवे से भगवान् पज्जर्तो नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना देवान् तत्पूर्णं प्रायश्चित्तान् निशेनान् होमकर्मात्मान् वै यान् तेषां निशेनां श्रीकृष्णान् स्मरं परं कायेन वाचा मनसेन्द्रियैर्वाध्यात्मना वा प्रदेशभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని జరిపించి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా యజ్ఞేశ్వరుడికి నివేదన చేసి గుడశేషాన్ని అజ్యశేషాన్ని సమర్పించిన తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి
ఈ యాగరక్షను అమ్మవార్లకు స్వామివారి లలాటాలకు ధరింపజేసి అదిగో వారణమాయర కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. తళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడుతున్నటువంటి ఆ పూలబంతుల ఆట నారికేళాల రూపంలో మనందరం కూడా ఇప్పుడు దర్శించాం. ఆ తదుపరి అంగంగా పుష్పమాల పరివర్తనాన్ని కైంకర్యపరులు జరిపించబోతున్నారు. అంటే స్వామివారి మెడలో ఉన్న పుష్పమాలిక అమ్మవారికి, అమ్మవారి మెడలో ఉన్న పుష్పమాలికను స్వామివారికి ధరింపజేస్తూ పుష్పమాల పరివర్తనానంతరం ఇప్పటి వరకు వధూవరులుగా ఉన్న స్వామి అమ్మవార్లు దంపతులుగా సమస్త జగత్తుని కూడా అనుగ్రహిస్తారు. అదిగో స్వామివారు తన మెడలో ఉన్న పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి ధరింపజేస్తే ఆ జగన్మాత తన మెడలో ఉన్న పుష్పమాలికని స్వామివారికి సమర్పణ చేస్తోంది. జగన్మాత కైంకర్యపరులు అమ్మవార్ల చేతులకు తాకించినటువంటి పుష్పమాలికని స్వామివారికి ధరింపజేస్తున్నారు. తదుపరి అదే పుష్పమాలికని స్వామివారు భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తారు. మరలా భూదేవి అమ్మవారు తన మెడలో ఉన్న పుష్పమాలికని స్వామివారికి సమర్పణ చేస్తారు. అధికారులు, వేద పండితులు, శ్రీవైఖానస కైంకర్యపరులు, స్వామివారి సమస్త భక్త జనమంతా కూడా స్వామివారి యొక్క కళ్యాణ వేదికపై ఉండి స్వామివారిని పరిపరి విధాలుగా శరణు వేడుతూ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా కళ్యాణాలను ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ కైంకర్యపరులు భూదేవి అమ్మవారు సమర్పణ చేసినటువంటి పుష్పమాలికను స్వామివారికి అర్పణ చేశారు. తదనంతరం ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేస్తున్నారు. ఇప్పటి వరకు వేరువేరు సింహాసనాలను అధిష్ఠించి ఉన్నటువంటి స్వామి అమ్మవార్లు ఇప్పుడు దంపతులుగా, కళ్యాణ దంపతులుగా సమస్త భక్త జనాన్ని కూడా అనుగ్రహిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎవరైతే ఎలుగెత్తి పిలుస్తున్నారో, తలుస్తున్నారో, కొలుస్తున్నారో వారందరినీ కూడా స్వామివారిని వీక్షిస్తున్నారో, దర్శిస్తున్నారో వారిని స్వామివారు అనుగ్రహిస్తారు. ఆ తదుపరి శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం, ఆనంద కర్పూర నీరాజన కార్యక్రమాలతో ఈ కళ్యాణోత్సవాన్ని సుసంపన్నం చేస్తున్నారు కైంకర్యపరులు. అదిగో అమ్మవారు స్వామివారికి తలంబ్రాలు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి